హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. మీకే అర్థమవుతుంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎలా కష్టపడుతున్నారో అనేది. చూడండి, గ్లాసెస్ అయితే మినిమం 80-90 పైన ఉంటాయి, 120 kgs కూడా ఉంటాయి. ఇది కష్టపడడం అంటే చాలా కష్టం. అన్ని పనులకు అయితే చాలా బిర్రు. ఎందుకంటే ఆ గ్లాసెస్ పగిలిపోతే వాళ్ళే పే చేయాలంట డబ్బులు. అది చూడండి, అస్సలు ఆ టర్న్ తిరిగే కూడా రాదుగా. అబ్బా, ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకే అంత అంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అంత అందంగా కావడానికి గ్లాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. మన వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ప్రోత్సాహం అవుతుందన్నమాట ఇంకా వీడియోలు చేయాలనేది. ఇక్కడ చూడండి ఎలా కష్టపడుతున్నారో. మ్యాక్సిమం ఇంత తగిలే లోపల అయితే పగిలిపోతుంది అనమాట. చాలా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చూడండి ఎంత వెయిట్ మోసుకొని అయితే వెళ్తారన్నమాట. అనొచ్చు, ఏదో కష్టం చేయొచ్చు కదా బ్రో, నువ్వేంటికి ఇలా ఇంత సపరేట్ చెప్తున్నావు వీళ్ళ గురించి అంటే అలా అని చెప్పడం లేదు. ఎంతైనా రిస్క్ పని కదా, అది చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అందులో ఓన్ వాయిస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు మీరే వినండి. అడుగు మా బ్రో అయితే వచ్చినాడు, మా ఫ్రెండ్ ముందుగా పట్టుకున్నాడు కదా, ఆయనది వీడియో తీసి అయితే పంపించాడు అనమాట. చూడండి, అక్కడ గ్లాసెస్ అయితే ఫిట్ చేసినారు కదా. ఆ గ్లాసెస్ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్కి, పెద్ద పెద్ద బిల్డింగ్లో అయితే, షాపింగ్ మాల్లో అయితే పెడతారంట. చూడు మళ్ళా ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్కి వ్యూస్ వస్తాయి కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, ఎందుకు అనేది నాకైతే అర్థం కావడం లేదు మరో. ఓకే ఫ్రెండ్స్, యూట్యూబ్లో డబ్బులు వస్తాయన్నమాట అయితే నిజం, కానీ సక్సెస్ రావడం అంటే అంత ఈజీ కాదు. మళ్ళీ మీరే చూసుకోండి. థంబ్నెయిల్ సరిగ్గా ఉండాలా, వాయిస్ ఓవర్ నీట్గా ఇవ్వాలా, వీడియో క్లారిటీ ఉండాలా. నావైతే 4 ఛానల్ పైన పోయినాయి అనుకో. మళ్ళీ చూడండి, ఇక ఈయనైతే ఇంతకన్నా 50+ ఉంటాయి. అన్నకైతే ఎలా కష్టపడుతున్నారో చూడండి. బాబా, ఏం కష్టమన్నా. ఇక ఇంత వెయిట్ ఉంటుంటే అంత భయంకరంగా స్మైల్ ఇస్తాడు మా బ్రో. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని అయితే ఉంటుంది. ఆ పని కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా మీకు ఏమన్నా యూట్యూబ్లో తెలియని ఉంటే కూడా ఎన్ని క్లాసెస్ మోసుకొచ్చారు చూడండి. మళ్ళీ అక్కడ లారీ నుంచి రావడం ఎంత లేదన్నా 5-6 మంది. జీతం అయితే డైలీ 1000-2000 అన్నాడు అంట. 1000 అయితే అన్నాడు, మళ్ళా తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే క్లారిఫై చేయండి. మళ్ళీ ఈరోజు అయితే ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుంది. ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే, ఇప్పుడు ఈ వీడియో బాగాలేదు కామెంట్ చేస్తే కదా నాకు తెలిసేది ఈ వీడియో బాగాలేదని. ఇంకా అసలు ఏం మిస్టేక్ అయింది చెప్తే కదా తెలిసేది. ఇప్పుడు అంటే టెక్ ఛానల్స్ అన్నీ నమ్ముకునే బదులు ప్రతి ఒక్కరు వీడియో తీసేకి అవకాశం ఉంది యూట్యూబ్లో. ప్రతి ఒక్కరు వీడియో చూసే అవకాశం మనకుంది. అంటే ఆ వీడియోలో మనకి ఏం నచ్చలేదో చెప్తే వాళ్ళు వీడియో మార్చుకోవడానికి ట్రై చేస్తారనమాట. అలా నాకు కూడా చాలామంది ట్రై చేసిన, అందుకే నేను చెప్తున్నాను అనమాట. ఓకే, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల 10 మందికి వీడియో అనేది పంపిస్తుంది అనమాట యూట్యూబ్. మీకు అర్థమవుతుందా? నాకు అర్థమైంది, మీకు అర్థం అవడం లేదనమాట. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇంత కష్టమైతే ఉంది వీళ్ళకి. ఏమి తినడం చేయడం, వర్కింగ్ అవర్స్ చెప్పడం లేదు. వర్కింగ్ అవర్ పొద్దున 10 to నైట్ 12 అంట, 12 అవుతుందంట. మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు ఎలా చేపిస్తారో మాకు తెలియదు కానీ పాపం. చూడండి, గ్లాసెస్ వాల్ అనేది అయితే హైదరాబాద్లో షాపింగ్ మాల్స్ భయంకరంగా కనపడతాయి. ఇంత సూపర్గా కనపడతాయి. మళ్ళీ ఈ పని అయితే సహజంగా అయితే చేయలేరని చెప్పడం లేదనుకో, అదైనా పర్సనాలిటీ బాగుండాలన్నమాట. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మళ్ళీ వేరే వీడియోలో అయితే కలుద్దాం. ఓకే, టాటా, బై బై, సీ యూ.